నూతన యెరూషలేములో మమ్మల్ని మీరు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ స్థలంలో ఉన్న మేము ఇంకను భూమి మీద సజీవులుగా ఉండగా మాలో ఒక్కొక్కరిని మీరు 1000 మందిగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన అన్న రీతిగా మా ప్రభా మా సరిహద్దులు ప్రభా విశాలపరచమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలను బలపరచండి ప్రభా. కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి. దుష్టునికి ఎక్కడ ఎటువంటి అధికారం లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కుటుంబాల్లో నెమ్మదించే దేవుడు, కుటుంబాలను కట్టేటువంటి దేవుడు, కుటుంబాల్లో ప్రేమను నెలకొల్పే దేవుడవు ప్రభువా, సమాధానాన్ని ఇచ్చే దేవుడు దేవా, మీరు కనికరించి సహాయం చేయండి. మా అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. వాటిని మీ కృపలో మీ చిత్తానుసారముగా తీర్చి మీరే మహిమ పొందమని ఈ రాత్రి మీ వాక్యంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించండి. మేము నేర్చుకున్నట్టు కూడా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అనుదిన జీవితంలో 2 చిన్న ప్రాముఖ్యమైనటువంటి పదాల గురించి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటా పదాలు? ఒకటి థ్యాంక్స్ చెప్పడం, రెండవది క్షమాపణ, సారీ చెప్పడం. ఈ థ్యాంక్స్ అనేటువంటి, సారీ అనేటువంటి ఈ 2 పదాలు కూడా 2 అక్షరాలతో కూడినటువంటి పదాలు. అయితే ఆ రెండింటిలో ఎన్నో గొప్ప దీవెనలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని మీనింగ్ఫుల్గా మనం వాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 2 మ్యూచువల్ రిలేషన్షిప్ అని చెప్పారు. అంటే మన ఎదుటి వారితో చెప్పాల్సినటువంటి పదాలు. ఎవరైనా మనకు సహాయపడితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఎవరి పట్లైనా మనం వ్యతిరేకంగా జీవిస్తే వారికి సారీ చెప్పడం. అదే విధంగా మనకు మేలు చేసేటువంటి దేవునికి థ్యాంక్స్ చెప్పడం, మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే సారీ చెప్పడం. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యం. ఉదయం థ్యాంక్స్ గురించి చెప్పాను. ఈ రాత్రి సారీ అనే దాని గురించి చెప్పుకున్నాం. కొద్దిమంది ఎలా ఉంటారు అంటే, ఏదైనా పొరపాటు చేస్తే కనీసం సారీ చెప్పేదానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి అదేదో ఒక గిల్టీగా, అదేదో ఒక తక్కువ అంచనా వేసే విధంగా వారు భావిస్తారు. అవమానపరంగా భావిస్తారు, ఫిస్టేజ్కి వచ్చిందిగా భావిస్తారు. సమ్ పీపుల్ డోంట్ సే ఈవెన్ దో దే డూ ఎనీ మిస్టేక్ టు సే సారీ. ఈ సారీ చెప్పడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సారీ చెప్పడం అనేటువంటిది ఎలాంటిది అంటే క్షమాభిక్ష కోరడము అని అర్థం. సారీ అంటే క్షమాపణ. నేను చేసిన తప్పుకి బాధపడుతున్నాను, విచారిస్తున్నాను అనే అర్థాలు ఆ సారీ అనేటువంటి అక్షరాల్లో దాగి ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కొంచెం పర్యాయపదంగా తప్పు ఒప్పుకోవడం. మనం ఒక వ్యక్తికి సారీ చెప్తున్నాము అంటే మనం చేసినటువంటి తప్పును ఒప్పుకుంటున్నాము అని అర్థం. పిల్లలు చూడండి, ఎవరి పట్లైనా మనం కొంచెం వ్యతిరేకంగా జీవించినప్పుడు సారీ అని చెప్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కూల్ అయిపోతారు, చల్లబడతారు.
ఎంతో ఉద్రేకంగా ఊగిపోతున్నటువంటి వాళ్ళు ఎదుట సారీ బ్రదర్, సారీ సిస్టర్, సారీ అని చెప్తే వాళ్ళు కూల్ అయిపోతారు పిల్లలు. అంటే ఆ పదంలో ఉన్నటువంటి శక్తి అలాంటిదే. తర్వాత ఈ సారీ అనేటువంటి చెప్పడంలో ఇట్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్, ఒక క్షమాపణ అది మనకు తీసుకొస్తుంది. మనం ఎవరి పట్ల అయితే వ్యతిరేకంగా జీవించామో వాళ్ళు సారీ అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పర్వాలేదు. సో ద వర్డ్ సారీ బ్రింగ్స్ ద ఫర్గివ్నెస్, క్షమాపణను అది తీసుకొచ్చేటువంటిదిగా ఉంది. అవతల వ్యక్తిని అది శాంతిపరిచేటువంటిదిగా ఉంది. ఇంకా ఈ సారీ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ కూల్స్ ద క్వారల్స్. అంటే గొడవలు అవుతున్నాయి అనుకోండి, సపోజ్ కుటుంబంలో భార్యాభర్తల గొడవలు, ఎవరో ఒకరు సారీ అని చెప్పినప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే అక్కడ తగులు తగ్గిపోతాయి, గొడవలు జరగదు. ఇంకా చిన్న అక్షరాలే కానీ పెద్ద పనులు చేస్తాయి. వివాదం జరుగుతూ ఉంది, ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి, సరే నాదే తప్పు క్షమించు అని లేదా సారీ అని చెప్పాం అనుకోండి, అక్కడికి అది ఆగిపోతుంది. చూడండి, ఆ 2 అక్షరాల్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది. నేను అందుకే మార్నింగ్ చెప్పాను, ఏమని చెప్పానంటే పవర్ఫుల్ వెపన్స్ అని చెప్పాను, శక్తివంతమైనటువంటి ఆయుధాలు లేక సాధనాలు. ఇంకా ఈ సారీ అనేటువంటిది చెప్పబడడంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే, కొన్నిసార్లు ఈ కోర్టులో కేసులు జరుగుతూ ఉంటాయి. కోర్టు కేసు జరుగుతున్నటువంటి సమయంలో ముద్దాయిని తీసుకొచ్చి అక్కడ నిలబెడతారు. ఏమయ్యా, వీళ్ళు నువ్వు ఈ తప్పు చేస్తావు అని చెప్తున్నారు, మరి నిజమేనా అని అంటే అతను ఏదో ఒప్పుకున్నాడు అనుకోండి, సగం శిక్ష తగ్గిపోద్ది. నిజమే సార్, నేను తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది అని అంటే ఆ జడ్జి ఏం చేస్తాడు తెలుసా, చాలా వరకు శిక్ష తగ్గించేస్తాడు. కొన్నిసార్లు కొన్ని కేసులు కూడా కొట్టేసిన ఉన్నాయి. పిల్లలు వాళ్ళు క్షమాపించ కోరి, అయ్యా నేను పొరపాటు చేశాను, నేను చేసిన దొంగతనం నిజమే, మోసం చేశాను, దగా చేశాను, దోచుకున్నాను, వాళ్ళని హత్య చేశాను, ఈ పనులు చేశాను, నన్ను క్షమించండి అంటే క్షమించి వాళ్ళని విడుదల చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పించిన దాఖలాలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంక్స్ ఉంటాయి, మామూలుగా ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోల్ బంక్స్. అక్కడ ఎవరు పనిచేస్తుంటే ఖైదీలు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని క్షమించి కోర్టు ఏం చేస్తుందంటే, మీరు ఇంక నుంచి సమాజంలో మంచిగా బతుకుండే, తప్పులు చేయబాకండి బాబు, అది క్షమాభిష. ఇంకా ఎప్పుడు అంటే సారీ చదివినప్పుడు బాబన్న అని ఒక ఆయన నక్సలైట్ అనమాట, ఖమ్మం జిల్లా. ఆ రోజుల్లో నక్సలిజంలో బాగా ఆరితేరినటువంటి వ్యక్తి. ట్రైన్ వెళ్తా ఉంటే వెళ్ళి పోస్టర్లు అందించారు. అంత యాక్టివ్ అనమాట ఆయన. చాలా పాటలు రాశాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో అనే పాట రాసిన ఆయన చాలా పాటలు రాశాడు. జైల్లో ఉన్నప్పుడు మారు మనసు పొందాడు ఆయన. మాకు బాగా తెలుసు, నెల్లూరుకి వచ్చాడు, మేము ఆయనతో కలిసి తిరిగాం. జైల్లో ఉన్నప్పుడు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తే ఏం చెప్పాడంటే, సార్ నేను చేసినది తప్పులేదు, నన్ను క్షమించండి అన్నాడు. మారు మనసు పొందిన తర్వాత ఎప్పుడైతే జడ్జి దగ్గర తన తప్పు ఒప్పుకున్నాడో, జడ్జి ఏం చేశాడంటే వెంటనే అతనికి విడుదల ఇచ్చేశాడు. జరిగిన సంఘటన చెప్తున్నాను, ఆయన సాక్ష్యం అది ఉంది. అంటే ఆ తప్పు ఒప్పుకోవడం అనేటువంటిది ఎంత గొప్ప ఫలితాలకు దారి తీసేదిగా ఉందో చూడండి. కాబట్టి ఈ సారీ చెప్పడం అనేటువంటిది చాలా మంచి లక్షణం. కానీ ఎప్పుడు చెప్తాం మనం సారీ? ఎప్పుడు చెప్పాలి? ఊరికే 10 సార్లు సారీ 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 అంటే మీనింగ్లెస్ అయిపోద్ది. ఎప్పుడు చెప్తాం మనం సారీ అని? చెప్పండి. ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ అనేటువంటిది సహజంగా మనం చెప్తాం. బైబిల్ని మనం గమనించినప్పుడు
బైబిల్లో ప్రారంభికులు అంటే ఎవరు? ఆదాము, హవ్వ. వారు తప్పు చేశారు ప్రియులారా. వారు తప్పు చేస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. అందుకు ఆయన అది తింటివా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి ఆదాము అంటే, అవును ప్రభువా, తిన్నాను, క్షమించండి, సారీ ప్రభువా అని చెప్పాలి. ఎందుకంటే తిన్నాడు కదా, తినొద్దన్న వృక్షఫలాలు తిన్నాడు, పొరపాటు జరిగింది అక్కడ. అప్పుడు ఆదాము సారీ అని చెప్పలేదు పిల్లలు. ఏం చెప్పాడు చెప్పండి, చదవండి. ఇండైరెక్ట్ వేలో చెప్తున్నాడు పిల్లలు. నిజమే ప్రభా, నేను తిన్నాను అని ఒప్పుకోనంటే బాగుండేది. సారీ అంటే తప్పు ఒప్పుకోవడం అన్నమాట. సారీ ప్రభా, నువ్వేమో తినవద్దన్నావు, నేనేమో తిన్నాను, నన్ను క్షమించాయి అనేసి ఉంటే జడ్జిమెంట్ వేరుగా ఉండేది. చూడండి, లోక సంబంధమైన జడ్జెస్ తప్పు ఒప్పుకున్నప్పుడు డిఫరెంట్ జడ్జిమెంట్ ఇస్తా ఉంటారు. మరి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. కానీ ఆదాము సారీ చెప్పలేకపోయాడు. సరే, హవ్వను అడిగాడు. చదవండి. ఆ స్త్రీతో ఏమన్నాడు? నీవు చేసింది ఏంటమ్మా అన్నాడు. చాలు, ఈ సర్పం మీదకి నెట్టేసింది పిల్లలు. అవును ప్రభా, నాదే పొరపాటు అయింది, నేనే ఫస్ట్ తిన్నాను, నేను తిన్న తర్వాత ఈ వృషఫలాలు ఇస్తే ఏం తిన్నాడు, కాబట్టి ఇద్దరు మేము పొరపాటు చేసాము, క్షమించాను అంటే బాగుండేది. అటు భర్త ఒప్పుకోవట్లేదు, ఇటు భార్య కూడా ఒప్పుకోవట్లేదు పిల్లలు. ఆ 2 అక్షరాల పదాన్ని వాళ్ళు వాడుంటే వాళ్ళ జడ్జిమెంట్ డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు పాపాన్ని లేక తప్పును ఒప్పుకోలేకపోయారో ఏమైందంటే ఆ రిజల్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయి? మహా వేదనతో నీవు పిల్లలను, నీవు చెమట వచ్చి పనిచేస్తే తప్ప నీకు భూపాలం రాదు. కష్టములు, శ్రమలు, బాధలు వీళ్ళారా. చివరికి ఏమైందంటే ఏదైనా తోటలో నుండే వాళ్ళు బయటికి పంపివేయబడ్డారు. They lost everything that they had in the Garden of Eden. ఆ ఏదైనా తోటలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని పోగొట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, అక్కడి నుంచి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, వేదన. మానవ వైఖరి ఎలాంటిది పిల్లరా? ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. హేబేలు కూడా అమ్మ నీ తమ్ముడు ఎక్కడ చదవండి, ఎన్నో వచ్చిన 11 4:11 9 చదవండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? అప్పుడు ఏం చెప్పాలి? వాస్తవంగా అప్పటికే తమ్ముడిని చంపేశాడు నరహంతకుడు కయ్యూను. నీ తమ్ముడు ఎక్కడ అంటే, ప్రభా నా తమ్ముడు నేను చంపేశానయ్యా, తొందరపాటులో కోపంలో చంపేశాను, అసూయతో చంపేశాను, ద్వేషంతో చంపేశాను, ముందు వెనక ఆలోచించి చంపేశాను అని ఉంటే బాగుండేది పిల్లలు. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ కయ్యూను ఆ విధంగా చెప్పలేదు. ఆ విధంగా చెప్పకపోగా దేవుడికి కౌంటర్కి వచ్చినేసాడు. నేను నా తమ్మునికి కావాలి, నాకు తెలియదు అన్నట్టు. లాస్ట్కి ఏమైంది? 13-14 వచ్చిన చదవండి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు చూడండి ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతీవి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి
దిగులు పడొచ్చు, భూమి మీద దేశదిమ్మరినై. ఆ పదాలు చూడండి ఎలా. ఇంక నేను నీ సన్నిధికి రాను, నన్ను వెలివేశావు, దిగులు పడతా జీవిస్తాను, భూమి మీద దేశదిమ్మరుగా బ్రతుకుతాను. హద్దులేనటువంటి జీవితం, ఎటు వెళ్తున్నాడో తెలియనటువంటి జీవితం, ఎలా జీవిస్తున్నాడో తెలియనటువంటి జీవితం. పిల్లరా, దేశదిమ్మరుగా మారిపోయాడు. అంటే అటు ఆదాము ఫెయిల్ అయిపోయాడు, హవ్వ ఫెయిల్ అయిపోయింది, కయీను కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆనాటి నలుగురు పాపులేషన్లో ఒక ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, ముగ్గురేమో ఫెయిల్ అయిపోయారు. మనిషి యొక్క స్వభావం అలాంటిది పిల్లరా. చాలాసార్లు మనలో అహం అనేది పనిచేస్తూ ఉంటారు. నేనేంది సారీ చెప్పేది. ఈ అహం పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే హృదయంలో మెత్తదనం అనేటువంటిది రాదు. ఒకవేళ నేను తప్పు చేయకపోతే అది వేరే సంగతి. సారీ అనేది మనం ఎప్పుడు చెప్తాం, క్షమించనేది మనం ఎప్పుడు చెప్తాము అంటే తప్పు చేసినప్పుడే. దేవుడు ముగ్గురు దగ్గర ప్రశ్నలు అడిగాడు. నేను తినొద్దన్న వృక్ష ఫలం నువ్వు తిన్నావా అని ఆదాము ప్రశ్న అడిగాడు. నువ్వు చేసింది ఏమిటి అని హవ్వతో మాట్లాడాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ కయీనుతో ముగ్గురు దగ్గర ప్రశ్నలు వేశాడు. అంటే ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవకాశం ఉంది అని అర్థం. జవాబు చెప్పాల్సినటువంటి డెసిషన్ అడగబడినటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇటు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకుండా ఉండవచ్చు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 5వ వచనం చూడండి. 65:5. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని. చూడండి ఎలా. మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులము. కంపారిషన్ ప్రియులారా. అసలు ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు లేదు పరిశుద్ధులు. కట్టే చెప్పాలంటే ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. తప్పు చేయని వాళ్ళు లోకంలో ఎవరున్నారండి? ఎవరు లేదు. దర్ ఈస్ నథింగ్ తీసుకోవాలి. నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేదు. అందరూ త్రోవ తప్పిపోయారు. రకరకాల బలహీనతలు పోయారు. మనుషులు అది గుర్తించాలి. మన బలహీనత మనం గుర్తించినంత వరకు ఆ బలహీనత మన జీవితంలో అలాగే పనిచేస్తూ ఉంటుంది. పాపం చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. దాస్యత్వం కింద ఉంటాం ప్రియులారా. పాపం యజమానుడిగా ఉంటే మనం దాసులంగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ దట్ వీ హ్యావ్. కనుక మొదటిగా మన జీవితంలో ఎటువంటి బలహీనతలు మనం కలిగి ఉన్నామో అనేది గుర్తించాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. చూడండి ఎలా ఉంది వాక్యం. వారి దృష్టికి వాళ్ళే శుద్ధులైపోతారు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి. మాలిన్యం అంటే ఏంటి? వాళ్ళ దృష్టికి వాళ్ళు శుద్ధులుగా ఉన్నారు, కానీ వాళ్ళ ఏముంది? మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం కడగబడుతుందా? కడగబడటం లేదా? కడగబడటం లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు శుద్ధులుగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు శుద్ధులుగా ఉన్నారు కాబట్టి మాలిన్యం అలాగే ఉండిపోతా ఉంది. కడగబడటం లేదు. ఆ మాలిన్యంతోనే మనుషులు జీవిస్తూ ఉన్నారు. శాస్త్రుల పరిస్థితులు కూడా యేసు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు.
పరిస్థితులు ఏమనుకునేవాళ్ళు అంటే మేము ప్రత్యేకింపబడిన జనాంగము అనుకునేవాళ్ళు. ప్రభువును విమర్శించారు. ప్రభు అంటాడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. నిన్ను నీవే స్వస్థపరచుకో అంటే నీలో రోగం ఉంది అని అర్థం. అంతే కదా, స్వస్థత అనే పదం వచ్చింది అంటే అక్కడ రోగం ఉంది అని అర్థం. ఇప్పుడు కదా తమ మాలిన్యం నుండి కడగబడని అంటే అక్కడ మాలిన్యం ఉంది అని అర్థం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయ నిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని. కింద ఫుట్ నోట్స్ ఏముంది చదవండి. ఉండును. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేసేవాడుగానే ఉంటాడు. అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును. అపవిత్రుడుగా ఉన్నటువంటి వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఈ పాపపు ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అది ఇటు దేవుని దృష్టిలో అటు మనుషుల దృష్టిలో కూడా. సరే, ఈ సారీ అనేటువంటి దాంట్లో గొప్ప శక్తి అనేది దాగి ఉంది పిల్లలు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము కొంచెం పాజిటివ్లోకి వెళ్దాం. మొదటి వచనం చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చు. చాలు. క్రోధం అంటే అర్థం ఏంటి? క్రోధం అంటే చాలా భయంకరమైనటువంటి ద్వేషం. మామూలు కోపం వేరు, క్రోధం వేరు. చాలా భయంకరమైనటువంటి ద్వేషం. అయితే మృదువైన మాట ఏం చేస్తాడంట? ఆ క్రోధాన్ని, ఎంత పవర్ ఉందో చూడండి. మృదువైన మాట అంటే సున్నితంగా మాట్లాడేటువంటి మాట, సాత్వికంతో కూడినటువంటి మాట. మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చేస్తాడు పిల్లలు. అంత పవర్ ఉంది ఆ మాటలో, ఆ మృదుత్వంలో. ఇది కూడా ఒక రకంగా సారీ కిందకి మనం తెచ్చుకోవచ్చు. భయంకరంగా ఊగిపోతున్నాడు అనుకోండి, కోపావేశంతో కొన్నిసార్లు సారీ అని చెప్తే మొత్తం అణిచేస్తారు పిల్లలు. అంత పవర్ ఉంటుంది దాంట్లో. ఉదయం మనము నాబాలు గురించి చూసాం. నాబాలు కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా దావీదు పట్ల ప్రవర్తిస్తా ఉన్నాడు. అలా ప్రవర్తించినందువలన నాబాలు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు దావీదు దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా నాబాలు మనకేమీ సహాయం చేయట్లేదు, చేయకపోగా ఎదుగు అన్నాడు అని అంటే దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది పిల్లలు. ఎంత కోపం వస్తుందంటే, రేపు ఉదయానికి నాబాలింట్లో ఒక్క పురుషుడు కూడా ఉండకుండా చేస్తాను అని దావీదు కంకణం కట్టి కోపంతో బయలుదేరతాడు తన పరివారం తీసుకొని. అలా వస్తూ ఉన్నటువంటి సమయంలో అబీగయీలు ఏం చేస్తారంటే మార్గం మధ్యలో దావీదును ఎదుర్కొంటుంది. అక్కడ అబీగయీలు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. అబీగయీలు దావీదును కనుగొని నా ఏలినవాడ, చూడండి ఏమంటుందో, ఈ దోషం నాదని ఎంచుము, పిల్లరా. ఇక్కడ నాబాలు తరఫున అబీగయీలు మాట్లాడి నాబాలు ఒప్పుకోవట్లేదు. నాబాలుకి కృతజ్ఞత హృదయం లేదు పిల్లరా.
కాబట్టి దావీదు ఎంతో ఉద్వేగంతో ఉన్నాడు. అటువంటి సమయంలో ఏమంటుందంటే, ఈ దోషము నాదనుకో, ఈ దోషము నాదనుకో అంటుంది. అంటే ఆ తప్పును తాను ఒప్పుకుంటా ఉంది పిల్లలు. వాస్తవానికి నాబాలు ఒప్పుకోవాల్సినటువంటి తప్పు అది. కానీ నాబాలుకు బదులు అబీగయిలు ఒప్పుకుంటాను. ఎప్పుడైతే కొన్ని మాటలు అబీగయిలు దావీదుతో చెప్పడం ప్రారంభించిందో, దావీదు మనసు కరిగిపోయింది. దావీదులో ఉన్న కోపం అంతా వెళ్ళిపోయింది. దావీదులో ఉన్నటువంటి ఆ ఉద్వేగం అంతా కూడా చల్లారిపోయింది పిల్లలు. అప్పుడు దావీదు అంటాడు, చూడండి 33వ వచనం చదవండి. నేను చూడండి ఏమంటాడు, పగ తీర్చుకొన కుండను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై. చూడండి, నన్ను ఆపావు నువ్వు, పగ తీర్చుకోకుండా ప్రాణం తీయకుండా నన్ను ఆపేశావు. చూడండి అసలు నిజంగా ప్యాసేజ్ మనం ఆ వాక్య భాగం చదివితే చాలా థ్రిల్ అనిపిస్తుంది. చదవండి. నీవు చూపిన బుద్ధి విషయమై చూడు, నువ్వు త్వరపడి రాకుండా ఉంటే నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన. చూడండి ఏమంటాడు, తెల్లవారులోగా నా బాలునకు చాలు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలడు, మగవాళ్ళలో ఒక్కడు కూడా ఉండకూడదు అన్న దృక్పథంతో పగతో దావీదు బయలుదేరాడు. ఈ అబీగయీలు ఎప్పుడైతే వెళ్ళి ఆ దోషం నాదని ఎంచుకో అంటూ దావీదును బ్రతిమాలుతూ వచ్చిందో, దావీదు చల్లబడిపోయాడు. తన మీద వేసుకుని తన భర్త యొక్క తప్పును తీరాడు. దావీదు ఆ పని చేయడం మానేశాడు. కనుక చాలా గొప్ప మేలు అనేది అక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మనం తప్పు చేస్తే దాన్ని ఒప్పుకున్నప్పుడు అనేక మేలులను అనుభవించేటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు ఇది ఎలా ఉంటుందంటే మీడియేటర్షిప్ లాగా ఉంటుంది. ఇప్పుడు అబీగయీలు చేసింది అదే. నాబాలు రాలేదు, నాబాలు పక్షం ముందు అబీగయీలు దావీదుతో మాట్లాడారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం కదా, మనం ఏదైనా సారీ చెప్పకపోతే మన తరపున ఎవరైనా ఉండి వాడు సారీ చెప్తారు. ఏదో తెలుసో తెలియదు చేస్తారు కాబట్టి క్షమించదు. ఇక్కడ అబీగయీలు అలాగా ఉంది. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 5:16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఒకరితో ఒకడు ఒప్పుకోండి అంటే మనం ఎవరి విషయంలో అయితే తప్పు చేశామో వాటితో సమాధానం పడటం ప్రియుల. ఈ సారీ అనేటువంటిది అలాంటిదే. ఎక్కువ శాతము ఈ తప్పు ఒప్పుకొనుట అనేది ఒక్క క్రైస్తవత్వంలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నేర్పినటువంటి పాఠాలు అవి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఎవరి విషయంలో అయితే పొరపాటు జరిగిందో, తప్పు జరిగిందో వాళ్ళతో సమాధానం పడడం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి
నీ అర్పణము అర్పించు. ఈ క్షమాపణ కోరేటువంటి స్థితి ఎలాంటిది అని అంటే సమాధానాన్ని తీసుకుని వస్తుంది. సమాధానాన్ని తీసుకుని వస్తుంది. క్షమాపణ కోరుటలో సమాధానం అనేటువంటిది నెలకొల్పబడుతుంది. సో గాడ్ టీచర్స్ ద లెసన్స్ ఆఫ్ సీకింగ్ ద ఫర్గివ్నెస్ ఆర్ బర్డన్స్. పోతే ఇంకొక విషయం మనం చూసుకుంటాం. ఈ ప్రక్రియ దేవునితోనూ మనుషులతోనూ మనము కలిగి ఉండాలి. దేవునికి విరోధంగా మనం ఎన్నో తప్పులు అనేటువంటివి చేశాము. ప్రియులారా, ఉదయకాలంలో కూడా కృతజ్ఞత గురించి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇతరుల పట్ల కృతజ్ఞత హృదయాన్ని ఎలా కలిగి ఉండాలనేది చెప్పుకున్నాం. ప్రియులారా, ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. మనుషులతో మాత్రమే కాకుండా దేవునితో కూడా సమాధానం అనేది పడాలి. ఆదాము హవ్వ దేవునితో సమాధానం పడలేదు, కానీ ఏదైనా తోటలో దానికి ప్రతిఫలం అనేది అనుభవించడం జరిగింది. ఇంకా తర్వాత వారు దేవునితో సమాధానం పడ్డారు, అది వేరే సంగతి. ఈ సమాధానం పడేటువంటి ప్రక్రియ దేవునితో మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ సారీ అనేటువంటిది ఏంటి అని అంటే పాపం ఒప్పుకోవడం, తప్పును ఒప్పుకోవడం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. చాలా మంచి మాట పిల్లలు. మనం దేవుడితో మన పాపమును ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించకపోతే మనం ఎన్నడూ కూడా క్షమించబడలేము. కాబట్టి మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మన బలహీనతలు, మనం దేవునికి విరోధంగా ఎక్కడెక్కడ జీవించామో, ఎవరెవరి విషయంలో దేవునికి విరోధంగా జీవించామో, ఏ విషయాల్లో దేవుడిని దుఃఖ పెట్టామో, బాధ పెట్టామో అవన్నీ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇందాక సామెతల్లో ఒక మాట చూసాం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలుగుతారు. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయగలరు. అంటే దుర్నీతి అనేటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పాపమును ఒప్పుకున్నప్పుడు తీసేస్తాడు. ఆ మాలిన్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. దుర్నీతిని తీసివేసి ఏం చేస్తాడట? పవిత్ర పరుస్తాడు. ఎలాగో అంటే యేసు రక్తం ద్వారా. ఆ 7వ వచనంలో మనం చూస్తాం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడితో మనం సరి చేసుకున్నప్పుడు, దేవుడితో మనం సమాధాన పడినప్పుడు, దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఇది జరుగుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని యేసు ప్రభు చెప్తున్నాడు. ఒక ట్యాక్స్ కలెక్టర్ నేను పాపిని అని చెప్పేదానికి వెనక తీయడం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిస్టేజ్ క్వశ్చన్ ఫర్ హిమ్. కొంతమందికి ఫిస్టేజ్ ఉంటుంది, అసలు ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటే నన్ను తక్కువ చూపు చూస్తారేమో,
నేను మారుమనసు పొందిన రోజుల్లో నా జీవితం విచ్చలవిడిగా ఉండేది. ఆ రోజుల్లో నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి ఇంటికి నేను వెళ్తూ వస్తూ అతని దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉండేది, చిన్నది క్యాలిక్యులేటర్. ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్స్ అంటే చాలా మంచి థ్రిల్గా ఉండేది. ఒక రోజు ఏం చేస్తానంటే అతని దగ్గర ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ నేను తీసుకొచ్చేసాను. దేవుడు నెలకొన్నటువంటి దినాల్లో తెచ్చేసుకున్నాను దొంగతనంలాగా. నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు నాతో దాని గురించి మాట్లాడాడు. అప్పుడు నేను సరి చేసుకున్నాను. అతని దగ్గరికి వెళ్ళి, బాబు అయ్యా బ్రదర్, నా ఫ్రెండ్ అనమాట, నీ దగ్గర క్యాలిక్యులేటర్ నేను దొంగతనం తీసుకెళ్ళిపోయాను, నన్ను క్షమించు అంటే నన్ను పిచ్చోళ్ళగా చూశాడు. ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. నేను అన్నాను, నేను ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు నాకు ఇది తప్పని బయటపరిచాడు, కాబట్టి నేను ఒప్పుకోవాలి. అట్లా ఎంతో మంది దగ్గర ఎన్నో వస్తువులు దొంగతనాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే తిరిగి ఇచ్చేస్తా ఉంటే వాళ్ళు నన్ను చూసి ఏమనుకున్నారంటే అప్సెట్ అయింది మైండ్ అనుకున్నారు. ఒక ముస్లిం వ్యక్తి ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాడు. ఆ ఫ్యాన్సీ ఐటమ్స్లో నేను తెస్తూ ఎక్కడో కొంచెం మోసం చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకున్నాను, అయ్యా నేను మోసం చేశాను, నన్ను క్షమించు అంటే అతను నన్ను అంటాడు, ఏం బాబు లవ్లో ఫెయిల్ అయ్యావా అన్నాడు. నాకు అనిపించింది దేవుడు నన్ను పాస్ చేస్తాడు అని. నేను అప్పుడు ఆయన దేవున్నానంటే, నేను లవ్లో ఫెయిల్ అవ్వలేదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు నా పాపమును ఒప్పుకో చేస్తున్నాను, నా చేత నేను ఒప్పుకోవాలి అని ఒప్పుకున్నాను. అట్లా ఎంతోమంది ఆమోసించారు, కానీ నేను ఎక్కడ వెనక తీయలేదు. నాకు దేవునితో పని కనుక దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి ఆ రీతిగా నేను సరి చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. యేసయ్య గ్రంథంలో ఏమని మాట్లాడాడంటే, తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి అని మాట్లాడాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే దొంగతనాలు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, ఒక ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. నా హృదయం ఎంతో నెమ్మదితో నింపబడింది. హృదయంలో గొప్ప సమాధానం, సంతోషం. బాగుండేటువంటి వ్యక్తి సన్నగా అయిపోయారు. కొద్దిమంది చూస్తే ఏమనుకున్నారంటే, ఏంటి ఇతను ఇలాగ అయిపోతున్నాడే అనుకున్నారు. ఉపవాసం అంటే ప్రార్థన చేసుకునేది, దేవుడితో సంబంధాలు కలిగి ఉండేది. కానీ హృదయం మాత్రం ఎలా ఉండేదంటే ఆత్మలో చాలా బాగుంది. ఎంత సంతోషమో, ఎంత సమాధానమో, దేవునితో సమాధానం పడితే. యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తి మన పాపాన్ని కడుగుతూ ఉన్నప్పుడు మన హృదయం అంతా తేలికైపోతుంది. నేను అప్పుడు ఇంకా బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోక ముందు నా హృదయాన్ని దేవునితో సరి చేసుకునేదానికి దాదాపు 3-4 నెలలు పట్టింది. అన్నీ రాసుకొని ఒక్కొక్కటి దేవునితో సరి చేసుకుంటా, మాట్లాడతా, ఒప్పుకుంటా ఉంటే ఎవరు లేని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. విగ్రహారాధన పాపంలో ఒప్పుకుంటా ఉంటే దేవుడు నాతో అన్నాడు, మీ విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత అంతా కూడా నేను తీసేస్తాను అన్నాడు. మీ మీద నేను శుద్ధ జలం చదువుతాను అన్నాడు. దాన్ని చాలా బలపరుచున్నాను. మన పాపములను మనం ఒప్పుకునేటలా ఈ మాటను బేస్ చేసుకొని నేను ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకుంటూ ఉంటే నా హృదయం ఎంతో తేలికైపోయింది, సమాధానం వచ్చేసింది. ఎంత సంతోషమో. దావీదు అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా ఇందాక మన సృష్టి పాట పడింది కదా, నూతన యెరూషలేము. ఇలా నూతన యెరూషలేము నిరీక్షణ పాప క్షమాపణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి. ఈ సుంకరి అంటున్నాడు, పాపినైన నన్ను
కరుణించు అంటున్నాడు. వెంటనే దేవుడు కరుణించాడు, నీతిమంతుడిగా తీర్చేశాడు. మన హృదయము మన మీద ఎక్కడ కూడా దోషారోపణ చేయకూడదు, నేరారోపణ చేయకూడదు. చేస్తుంది అంటే ఇంకా అది కడగబడలేదు అని అర్థం. ఆ పాపం ఇంకా కడగబడలేదు అని అర్థం. పిల్లగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని క్షమాపణ అడిగి, ప్రభా మీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, ఈ పాపమును కడిగి తీసేయండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే అప్పుడు యేసు ప్రభు రక్తంలో ఉన్నటువంటి శక్తి మన హృదయాన్ని కడుగుతుంది. పిల్లగా దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు ప్రభా. 52వ కీర్తన చదువుకోండి. తర్వాత ఎంత ప్రార్థన చేశాడో పాప క్షమాపణ కోసం. నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను, నా పాపం నా ఎదుట ఉన్నాయి అంటాడు. కాబట్టి సారీ అనేటువంటి 2 అక్షరాలు, అందులో ఉన్నటువంటి భావార్థము చాలా గొప్పది. అది దేవుడి విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ అలా చేసుకుంటూ ఉన్నప్పుడు, అలా సమాధాన పడుతున్నప్పుడు మన హృదయం చాలా స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా మన మీద నేరారోపణ చేసేటువంటిదిగా ఉంటుంది. ఎవరి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే మొదటిగా దేవుడిని సారీ చెప్పడం, వాళ్ళతో సమాధానం పడడం, ఈ 2 చాలా ప్రాముఖ్యం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞత వచనం ఎంత ప్రాముఖ్యమైనదో నాయన ప్రభా, క్షమాపణ కోరుట ఎంత ప్రాముఖ్యమైనదో ఈ 2 పదాలు ఈరోజు ఉదయకాలమున, తిరిగి రాత్రి కాలమున మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీ స్తోత్రాలు. మా ప్రభా, చిన్న చిన్న పదాలే గొప్ప కార్యములకు దారి తీసేదిగా ఉన్నాయి. మీ బిడ్డలుగా మా జీవితాల్లో ఈ రెండింటిని మీ విషయమై, ఇతరుల విషయమై కలిగి ఉంటున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీ యందు మాకు ఎంత సంతోషము, సంతృప్తి, ఆనందము, హృదయంలో ఎంత నెమ్మది, సమాధానము మా ప్రభువా. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. మా హృదయం ఇంకెక్కడైనా, దేని విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా నేరారోపణ చేస్తూ ఉంటే దాన్ని మేము సరిచేసుకునే వారుగా కూడా ఉండుటకు సహాయం చేయండి. మీ రక్తము మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచేదిగా ఉన్నది కనుక ప్రభు, మాలో ఎవరు కూడా మాలిన్యము నుండి కడగబడని వారుగా ఉండకూడనట్లు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మరి కానుకలు పడతాయి.